కారణ జన్ములంటే ఎక్కువ అవుతుందేమో కానీ కొందరు మాత్రం ఒక కారణం కోసమే పుడతారంటే అందులో తప్పే లేదు. ఈ కొత్త సంవత్సరాన్ని ఆరోగ్యనామ సంవత్సరంగా భావించుకుని ప్రపంచం చుట్టిన ఒక వైద్య నిపుణుని కలిసింది జాండిస్ డైరీ. డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి. గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఆయన ఒక బెంచ్ మార్క్. తాను చేసిన సేవలు, దక్కించుకున్న పురస్కారాల జోలికెళ్తే ఇప్పట్లో తిరిగి రాలేం. అందుకే కొత్త సంవత్సరం కొత్త జీవితం అంటూ అక్కడే ఆగిపోకుండా కొత్త సమస్యలు కొత్త రోగాలతో ముడిపెట్టుకుంటున్న ఇవాల్టి కొత్త జనాభా కోసం ఏమైనా చెప్పండి అంటూ కదిలించింది జర్నలిస్ట్ డైరీ. డాక్టర్ గారి నుంచి రాలిన 4 ముత్యాలు ఇవిగో మీ ముందు పరిచేస్తున్నాం. క్యాలెండర్లు మారే కొద్దీ మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతోంది. రోజువారీ జీవితంలో స్పీడు పెరిగిపోయింది. దాంతోపాటే మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ. రిజల్ట్ ఏంటి? దాని నుంచి రిలీఫ్ ఏంటి? ఈ 2014 మనం అప్రోచ్ అవుతుంటే మెడికల్ సైన్స్లో ఒక అవగాహన ఏమొచ్చిందంటే చాలా వరకు మనకున్న జబ్బులు అంటే గ్యాస్ట్రోఇంటెస్టైనల్ వ్యాధికి సంబంధించిన జబ్బులు చాలా కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తున్నట్టు కనపడుతున్నాయి అన్నమాట. అంటే మామూలుగా సాధారణంగా ఇంతకుముందు ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే జబ్బులు ఉండేవి, అదేవిధంగా క్యాన్సర్ కానీ అవి ఉండేవి. కానీ ఇప్పుడు అన్ని జబ్బులు తీసుకుంటే 50% జబ్బులు లైఫ్ స్టైల్ వల్ల వస్తున్నాయి. ఇది చాలా వరకు మనం చేసిన రీసెంట్ రీసెర్చ్లో తెలుస్తూ ఉంది. ఈ లైఫ్ స్టైల్ డిజీజెస్ వేరే హార్ట్లో కానీ న్యూరాలజీ కానీ అన్నీ కూడా ఉండొచ్చు, కానీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజీజ్లో చాలా ఎక్కువ కనపడుతుంది అన్నమాట. ఉదాహరణంగా ఎక్సర్సైజ్ తగ్గిపోవటము, అదేవిధంగా ఆహారంలో తబ్బు పదార్థాలు తింటాము, అంటే చాలా ఫ్యాటీ ఫుడ్ తింటాము, ఈ ఫాస్ట్ ఫుడ్స్ తింటాము, అదేవిధంగా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవటము, స్మోకింగ్ ఎక్కువ చేయటము, వీటి వల్లన్నీ కూడా జబ్బులు చాలా ఎక్కువ కనపడుతున్నాయి. ఇప్పుడు 50% ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజీజ్ అంటే లివర్ దెబ్బతినవచ్చు, ఫ్యాటీ లివర్ అని వస్తుంది. అది దేనివల్ల అంటే ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల, ఈ ఫ్యాటీ ఫుడ్ తినటం వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్లో ప్యాంక్రటైటిస్ వస్తుంది స్మోకింగ్ వల్ల. చాలా వరకు స్మోకింగ్ వల్ల ఉన్న చాలా చెడ్డ హ్యాబిట్స్ అంటే ఇవన్నీ కూడా డిజీజ్ దీనివల్ల రావచ్చని చాలా వరకు తెలుస్తూ ఉందన్నమాట ఇప్పుడు. సో లైఫ్ స్టైల్ మారితే వచ్చే రుగ్మతలన్నీ నియంత్రించుకోదగ్గవే. అది ఎలాగన్నదే మన వాళ్లకు తెలీదు. సరళమైన సులభమైన మార్గం కోసం వెతుకుతూనే ఉంటాడు. మన బాడీలో కొన్ని చేంజెస్ రావటమే కాకుండా బాడీలో ఉన్న ఆర్గనిజమ్స్లో కూడా చేంజెస్ వస్తాయి. అంటే మన ఇంటెస్టైన్ ట్రాక్ట్లో కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, కొన్ని బిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉన్నాయన్నమాట. ఈ లైఫ్ స్టైల్ వల్ల ఈ బ్యాక్టీరియా కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఈ బ్యాక్టీరియా చేంజెస్ వల్ల బాడీలో చాలా రకాలైన జబ్బులే కాకుండా ఈవెన్ క్యాన్సర్స్ కూడా దీనివల్ల వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా చేంజ్ చేయాలంటే డెఫినెట్గా దేర్ మస్ట్ బి చేంజెస్ ఇన్ ది లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకి పూర్వకాలంలో చూడండి, ఊర్లలో ఉండేవాళ్ళు మామూలుగా నడుచుకొని వెళ్ళేవాళ్ళు, సింపుల్ ఫుడ్ తినేవాళ్ళు, అక్కడ ఎక్కువ ఈ సిగరెట్ కానీ డ్రింక్స్ కానీ ఉండేవి కాదు. ఇటువంటివన్నీ బాగా హెల్తీగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అవన్నీ చేంజ్ అయిన దానివల్ల వేరే వేరే జబ్బులు వస్తున్నాయి. సో ఇప్పుడు మేము అడ్వైస్ చేస్తున్నామంటే అందరికీ మినిమం ½ అవర్ ఎక్సర్సైజ్ డైలీ, వాకింగ్ కానీ రన్నింగ్ కానీ ఎటువంటి ఎక్సర్సైజ్ కానీ ½ అవర్ కంపల్సరీ డైలీ చేయాలా. అదేవిధంగా ఫుడ్లో కూడా కొంచెం సింపుల్ ఫుడ్, మరీ ఎక్కువ ఆయిలీ ఫుడ్ తినకుండా సింపుల్ బేసిక్ ఫుడ్, ఎక్కువ వెజిటేరియన్ బేస్డ్ ఫుడ్, ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి ఫుడ్లో. అటువంటి ఫుడ్ వల్ల కూడా కొంచెం చాలా స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ డెఫినెట్గా దే ఆర్ నాట్ గుడ్. ఇవాళ రేపు మారుమూల గ్రామాల నుంచి మహానగరాల దాకా జీవితాలన్నీ పక్కా యాంత్రికాలే. సహజ సిద్ధమైన అలవాట్లనేవే కనిపించకుండా పోయాయి. మానసిక ఒత్తిళ్లకు లొంగిపోక తప్పదా? స్ట్రెస్ అనేది కూడా ఇంకో ఫ్యాక్టర్. ఈ మోడర్న్ లైఫ్లో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది చాలామందికి. స్ట్రెస్ వల్ల కూడా బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. హార్ట్ కానీ లివర్ కానీ స్టమక్ కానీ చాలా అసిడిటీ పెరిగిపోతుంది. చాలామందికి స్ట్రెస్ వల్ల స్ట్రెస్ అల్సర్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ రాకూడదంటే అఫ్కోర్స్ కొంతవరకు యోగా మెడిటేషన్ వల్ల కూడా హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా ఈ రిలాక్సేషన్ అనేది థెరపీ కూడా ఒకటి స్టార్ట్ అయింది అన్నమాట. దానివల్ల కూడా స్ట్రెస్ తగ్గటం వల్ల ఇవన్నీ చూస్తుంటే ఈ లైఫ్ చేంజెస్ బాగా చేంజ్ చేయగలిగితే కనీసం 50% ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజీజ్ తగ్గిపోతున్నాయి అన్నమాట. ఇదే తినాలి, ఇలాగే తినాలంటూ నెత్తిన ముట్టి చెప్పే దారులన్నీ మూసుకుపోయాయి.
ఇన్స్టెంట్ లైఫ్ స్టైల్కు అలవాటైన కుర్రకారుకి సులభంగా అర్థమయ్యే ఫార్ములా ఏదైనా ఉంటే బాగుంటుంది. డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ బేసిక్గా ఇవన్నీ కూడా ఫాలో కావాలంటే ఓన్లీ వన్ థింగ్, డిసిప్లిన్. ఒక మనిషిలో డిసిప్లిన్ ఉంటే ఒక సిస్టమేటిక్గా ఫాలో అవుతారు. డిసిప్లిన్ లేకపోతే ఫాలో కాలేమాట. సో దట్ ఈస్ అ సింపుల్, డిసిప్లిన్ అనేది సింపుల్ వర్డ్ దీనికి. ఇది కూడా పేరెంట్స్ ఇన్కల్కేట్ చేయాలి. అంటే పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్లో ఇటువంటి డిసిప్లిన్ రావాలని చేయాలన్నమాట. ఇంతకుముందు మన పూర్వకాలంలో ఈ గురుకుళ్ళు ఉండేమాట. స్టూడెంట్స్ అడిగెళ్ళి చదువుకోవటము, ఒక సర్టన్ డిసిప్లిన్ ఉండేది. వాళ్ళు టీచర్స్ చెప్తే వింటాం. ఈ మధ్యన టీచర్స్కి ఎవరు వింటం లేదు. సో పేరెంట్స్ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ తీసుకొని డిసిప్లిన్ అనేది ఒక సింపుల్ వర్డ్, డిసిప్లిన్ ఇంట్రడ్యూస్ చేస్తే లైఫ్లో ఆ డిసిప్లిన్ ఫాలో అయితే సరిపోతుంది అనమాట. మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు, నైట్ క్లబ్స్కి వెళ్తున్నారు, వీళ్ళు నైట్ క్లబ్స్కి వెళ్తారు, వాళ్ళు ఫాస్ట్ ఫుడ్ తింటున్నారు, వీళ్ళు ఫాస్ట్ ఫుడ్, ఆ ప్యూర్ ఇదని ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, అది పోవాలా. దానికి పోవాలంటే డిసిప్లిన్ హ్యాస్ టు కమ్. అండ్ డిసిప్లిన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద ఇంటి నుంచి రావాలన్నమాట. డిసిప్లిన్ వస్తేనే అప్పుడు ఈ యూత్ ఫాలో కావటం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏమంటే ఈ యూత్ కాకుండా వీ షుడ్ బ్లేమ్ ఈవెన్ ద పేరెంట్స్. ఇప్పుడు 40 years 50 years ఉన్న వాళ్ళు కూడా ఇవన్నీ ఫాలో కావటం లేదు. ఇన్ఫ్యాక్ట్ యూత్ కన్నా వాళ్ళు ఫాలో కావటం చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ వాళ్ళ హెల్త్కే కాకుండా ఒక ఎగ్జాంపుల్ లాగా సెట్ చేస్తారనమాట. అది చాలా ఇంపార్టెంట్. అది గల్లీ గల్లీకి క్లినిక్లు పుట్టుకొస్తున్నాయి. ఒక్కో రోగానికి ఒక్కో డాక్టర్, దేనికదే స్పెషలైజేషన్. ఏ రోగం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని ఒక కొత్త రకం కన్ఫ్యూషన్. దిస్ ఇస్ అన్ అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ మెడిసిన్లో. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, 1970sలో కర్నూలులో చదివాను నేను. అప్పుడు అంతా ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు. ప్రతి పేషెంట్ కూడా ఏమైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ ఫ్యామిలీ డాక్టర్కి వెళ్ళేవాళ్ళు. ఆ ఫ్యామిలీ డాక్టర్ డిసైడ్ చేసేవాళ్ళు మీకు ఏ హార్ట్ ప్రాబ్లం ఉంటే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర. అప్పుడు ఇన్ని స్పెషాలిటీస్ కూడా లేవు, ఏదో 2-3 స్పెషాలిటీస్ ఉంటే దాని ప్రకారం డిసైడ్ చేసేవాళ్ళు. తనకి ఎంత కెపాసిటీ ఉంటే అంత ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఫ్యామిలీ డాక్టర్. గత 10 ఏళ్ళగా డెవలప్మెంట్ స్పెషాలిటీస్ వైపు వెళ్ళిపోయింది. అన్ని దాంట్లో సూపర్ స్పెషాలిటీస్ వచ్చేసింది. ఇప్పుడు మా గ్యాస్ట్రాంట్రాలజీలో కూడా సబ్ స్పెషాలిటీస్ వచ్చాయి. లివర్ స్పెషలిస్ట్ వేరే, ప్యాంక్రియాస్ స్పెషలిస్ట్ వేరే, స్టమక్ స్పెషలిస్ట్ వేరే, కోలన్ స్పెషలిస్ట్ వేరే, అలా కంప్లీట్ స్పెషాలిటీస్ వచ్చాయి. సో మీరు చెప్పినట్టు ఎడ్యుకేటెడ్ పీపుల్ డాక్టర్స్కే కన్ఫ్యూజింగ్. ఈ జబ్బు వస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని కన్ఫ్యూజింగ్. కొంతమంది తమాషగా అంటుంటారు, ఈ ఇయర్ స్పెషలిస్ట్ ఉంటారు కదా, ఒకసారి లెఫ్ట్ ఇయర్ స్పెషలిస్ట్, రైట్ ఇయర్ స్పెషలిస్ట్ వేరేగా వస్తారేమో అని. అంత స్పెషలైజేషన్ అయిపోయింది ఇప్పుడు. సో ఒక విధంగా ఈ స్పెషలైజేషన్ రావటం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే మనకి స్పెషలైజేషన్ వల్ల ఒక ఏరియాలో పర్ఫెక్షన్ వస్తుందన్నమాట. ఇప్పుడు లివర్ స్పెషలిస్ట్ అంటే లివర్లోనే చాలా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. అదేవిధంగా ప్యాంక్రియాస్ స్పెషలిస్ట్ అంటే ప్యాంక్రియాస్లో ఇంతకుముందు మనం అనుకోని దానికన్నా కూడా స్పెషలైజేషన్ రావటము, దానికి ట్రీట్మెంట్ ఇవ్వటము, కొన్ని అర్లీ డయాగ్నోస్ చేసి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ని కూడా బాగా చేసే అవకాశం జరుగుతుంది ఇప్పుడు ఈ స్పెషలైజేషన్ వచ్చిన. బట్ డిసడ్వాంటేజ్ ఏమంటే మరి మాకు ఈ పేషెంట్ తోటి ఆ ర్యాపోర్ట్ తగ్గిపోతుంది ఈ స్పెషలైజేషన్ వల్ల. పేషెంట్ ఎవరో వస్తారు డైరెక్ట్గా మా దగ్గరికి, ఏదో కొన్ని 5 నిమిషాలు 10 నిమిషాలు డయాగ్నోస్ చేసి ఒక మెషిన్ లాగా ఫ్యాక్టరీ లాగా తయారైపోతుంది అనమాట. అది పోవాలా. ఇంత ముందున్న సిస్టమ్కి మేజర్ అడ్వాంటేజ్ ఏమంటే పేషెంట్ డాక్టర్ రిలేషన్షిప్ చాలా బాగుండేది. ఒక జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే ఆయన డాక్టర్ లాగా కాకుండా ఫ్యామిలీ ఫ్రెండ్, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఉండేవాళ్ళు. సో పేషెంట్ ఉన్న బ్యాక్గ్రౌండ్ అన్నీ తెలిసేది అనమాట. ఇప్పుడు అది పోయింది. అది సో టు సమ్ ఎక్స్టెంట్ అది లాస్ అనుకోవచ్చు. ఆరోగ్య సూత్రాల పేరుతో ఒక్కో పెద్ద మనిషి ఒక్కోటి చెప్పుకుంటూ పోతాడు. ఇంతకు ఏం తినాలి, అసలు దాన్ని ఎలా వండుకోవాలి, దీనికంటూ ఒక ప్రాతిపదికైన ఉందా, రూల్ బుక్ లాంటిది ఏమైనా దొరుకుతుందా? యాక్చువల్లీ డయట్, వాట్ టైప్స్ ఆఫ్ డయట్స్ ఆర్ గుడ్ ఫర్ అ పర్సన్ అనేది చాలా డీటెయిల్డ్ సబ్జెక్ట్ అది. కానీ ఇది వెరీ సింపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఈ ప్యాలెంథెలిక్ డయట్స్ అని వచ్చామంటే మనం ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితము ఎటువంటి డయట్ తినేవాళ్ళు హ్యూమన్ బీయింగ్ అని చాలా రీసెర్చ్ జరిగింది దాంట్లో. అది చూస్తే ఆ డయట్లో ఉన్న హెల్తీ హ్యాబిట్స్, హెల్త్కి వచ్చే బెనిఫిట్స్ ఇప్పుడు పీపుల్ ఆర్ రియలైజింగ్. మళ్ళీ ఆ ఓల్డ్ డయట్కి అంటే మనం 1000 సంవత్సరాల క్రితం తినే డయట్కి వెళ్తుంది అనమాట. దిస్ ఈజ్ ఎ స్పెషల్ సబ్జెక్ట్ బై ఇట్ సెల్ఫ్. ఉదాహరణంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండాలి డయట్లో. ఇప్పుడు మనకి నార్మల్గా ఎవల్యూషన్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఉండేవి. ఇదేంటి వెజిటబుల్స్లో, దీంట్లో బెర్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్లూబెర్రీ, ఇవన్నీ బెర్రీస్ అని ఉంటాయండి. ఈ బెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయన్నమాట. కొన్ని స్టడీస్ ఉన్నాయి, డైలీ ఒక 2 bowls ఆఫ్ బెర్రీస్ తింటే లైఫ్ స్పాన్ ఎక్స్పాండ్ అవుతుంది, లైఫ్ స్పాన్ డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆ యాంటీ ఆక్సిడెంట్ పవర్ దాంట్లో అంత ఉంది. కడుపులో తేడా రాకుండా ఉండాలంటే మిల్క్ ఎక్కువగా తాగాలి, అందులోనూ కోల్డ్ మిల్క్ అయితే మరీ బెటర్. ఇది మనం లేటెస్ట్గా వింటున్న మాట. కానీ అసలు అందులో నిజమెంత? మన ఇండియాలో 50% ఆఫ్ పాపులేషన్ వాళ్ళకి మిల్క్ డైజెస్ట్ చేసే ఎంజైమ్ ఉంటుంది, లాక్టేస్ అని, అది ఉండదు. సో మనకి ఇండియన్స్కి ఎస్పెషలీ
మిల్క్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, గ్యాస్ ఎక్కువ రావటం కానీ అవన్నీ వస్తాయి. సో మిల్క్ ఎందుకు తాగుతాం? మిల్క్లో కొన్ని ప్రోటీన్స్ ఉంటాయి, మిల్క్లో కాల్షియం ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ మన ఇండియన్స్కి మిల్క్ తాగటం వల్ల ఈ డైజెషన్ సరిగ్గా కాదు, బ్లోటింగ్, గ్యాస్ సెన్సేషన్ వచ్చి కొన్ని డిస్కంఫర్ట్ వస్తుంది. సో దానికే ఇండియాలో ఎస్పెషల్లీ వీ డోంట్ అడ్వైజ్ మిల్క్. సో దానికి ఎలాగ సబ్స్టిట్యూట్ ఫర్ ఎగ్జాంపుల్ యోగర్ట్, కర్డ్స్, పెరుగు అంటాం చూడండి. పెరుగు తీసుకుంటే మిల్క్లో ఉన్న కాల్షియం వస్తుంది, మిల్క్లో ఉన్న ప్రోటీన్ వస్తుంది, ప్లస్ మిల్క్లో ఉన్న డైజెస్టివ్ కెపాసిటీ అవసరం లేదన్నమాట మనకి కర్డ్స్ డైజెస్ట్ చేయటము. ప్లస్ కర్డ్స్లో ఏమంటే ప్రోబయాటిక్ అంటే కొన్ని మంచి బ్యాక్టీరియా ఉంటాయి, దానివల్ల మన డైజెషన్ హెల్ప్ చేస్తుంది. సో మీ ఇండియాలో ఎలాగ చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ మిల్క్ యూ టేక్ మోర్ కర్డ్స్, పెరుగు ఎక్కువ తినాలి, మంచిది పెరుగు అని నేను అడ్వైస్ చేస్తాను. వేరే వెస్టర్న్ కంట్రీస్లో వాళ్ళకి అంత అలవాటు లేదు పెరుగు తింటాము, వాళ్ళు ఎక్కువ మిల్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎందుకంటే మిల్క్ వల్ల కాల్షియం వస్తుంది, ప్రోటీన్స్ వస్తుంది. సో కంట్రీ ప్రకారము డైజెస్టివ్ కెపాసిటీస్ ప్రకారం వేరే అడ్వైస్లో వస్తుంది, దానివల్ల కన్ఫ్యూజన్ ఉంటుంది. కూడా కోల్డ్ మిల్క్ అనేది కూడా ఒక మిత్ మాట. చాలామంది ఏమంటే కోల్డ్ మిల్క్ తింటే అసిడిటీ తగ్గిపోతుంది, మంచిది. కరెక్ట్ కాదు అది. ఇప్పుడు కోల్డ్ మిల్క్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇనీషియల్గా మనకు కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ కోల్డ్ మిల్క్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ కాల్షియం వల్ల మళ్ళీ యాసిడ్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ రీబౌండ్ యాసిడిటీ వస్తుంది అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ యాసిడిటీ ఉన్న వాళ్ళకి కోల్డ్ మిల్క్ తాగకూడదు, అది తప్పు. కోల్డ్ మిల్క్ తాగితే మంచిది అంటారు కానీ తప్పది. కోల్డ్ మిల్క్ తాగితే ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది, కానీ మళ్ళీ రీబౌండ్ యాసిడిటీ వచ్చి ఉన్న ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. వీ షుడ్ నాట్ డ్రింక్. సో దానికి ఇట్ ఈస్ బెటర్ టు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్స్ మంచిది, పెరుగు ఎక్కువ తింటే అది మంచిది అన్నమాట. సరే, డాక్టర్తో పనే లేకుండా నిండు నూరేళ్లు నిశ్చింతగా బతికే ఛాన్స్ ఏమైనా ఉందా? సర్వే జన సుఖినో భవంతు టైప్లో ఏదైనా ఒక సంజీవిని మంత్రం లాంటిదేమైనా చెప్తారా? సింపుల్ మెసేజ్ ఏమంటే లైఫ్ షుడ్ బి కెప్ట్ సింపుల్. సింపుల్గా ఎలాగ ఉండాలంటే ఒక 2 థింగ్స్ లైఫ్లో. ఒకటి, వీ షుడ్ నాట్ థింక్ ఆఫ్ డూయింగ్ హార్మ్ టు ఎనీబడి, ఇఫ్ పాసిబుల్ డూ గుడ్. అంటే జస్ట్ ఈ మెసేజ్ ఒకటి చాలా అందరికీ. డోంట్ డూ ఎనీ హార్మ్, ఇఫ్ పాసిబుల్ డూ గుడ్. అది సింపుల్ పెట్టుకుంటే అన్నీ సాల్వ్ అవుతాయి ప్రాబ్లమ్స్ మనకి. వేరే ఈ ఆలోచనలు కానీ, స్ట్రెస్లు కానీ, ఇచ్చేయాలా ఇవన్నీ పోతాయి అన్నమాట. కంప్లీట్ బాడీ చాలా సింపుల్గా అయిపోతుంది అంతా. సో డూ గుడ్, ఫీల్ గుడ్, హ్యాపీ న్యూ ఇయర్.